దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే మంత్రిత్వ శాఖ దాని నుంచి ఒక అప్డేట్ అయితే మరొకసారి క్లారిఫికేషన్గా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లెవెల్ 1 పోస్టులకు విద్యార్థులను మారుస్తూ ఉపాధి అవకాశాలతో అభ్యర్థుల కళను భారతీయ రైల్వే ఊపిరిస్తోంది. ఇక్కడ కనుక గమనిస్తే అభ్యర్థులకు శుభవార్త. ఇప్పుడు 10వ తరగతి ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లెవెల్ 1 అభ్యర్థులకు అర్హత ప్రమాణాలను మార్చింది. ఇప్పుడు 10వ తరగతి పాస్ లేదా డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ హోల్డర్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 3 days బ్యాక్ ఏదైతే ఈ 10th వాళ్ళు, ITI వాళ్ళు, అలాగే యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో NAC ద్వారా వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అని చెప్పేసి మనకి ఒక 2 days బ్యాక్ అయితే ఏదైతే నోటీస్ అయితే వచ్చిందో దాన్ని వీళ్ళు ట్విట్టర్ ద్వారా మరొకసారి తెలుగులో ఈ క్లారిటీ అయితే తీసుకొచ్చారనమాట. అంటే అది ఇంగ్లీష్లో ఉంది, మళ్ళీ దీన్ని రీట్వీట్ చేసి ఇదంతా కూడా కన్ఫర్మేషన్గా మరొకసారి ఇచ్చారంటే 10th వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్, ఈ 10th వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారనమాట. అంటే మనకి రేపు రాబోయే అఫీషియల్ నోటిఫికేషన్లో విత్ వేకెన్సీ జోన్ వైజ్ పోస్ట్ వైజ్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా మనకి ఇదే, అంటే 10th వాళ్ళు అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు అనేదాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. దానిలో మనకి ఇస్తారనమాట. అంటే అన్ని పోస్టులకి 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్, ITI వాళ్ళు పెట్టుకోవచ్చు. ITI వచ్చేసరికి డిఫరెంట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ 10th క్లాస్ ఉంది కాబట్టి 10th క్లాస్ ఉన్నటువంటి అందరూ కూడా ఈ అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు అనేది క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకి ఈరోజు రైల్వే నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కింద మీకు టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.